మీ ఫొటోస్ కి సినిమాటిక్ లుక్ ఇవ్వాలనుకుంటున్నారా? ఎడిటింగ్ లో పెద్ద ఎక్స్పర్ట్ కాకుండా క్యాన్వాలోనే సింపుల్ గా మైండ్ బ్లోయింగ్ ఫోటో మ్యానిపులేషన్ చేయడం ఎలా? ఈ వీడియోలో మ్యాజిక్ పోర్టల్ స్టెప్ బై స్టెప్ ఫోటో ఎడిటింగ్ చూపించబోతున్నాను. అసలు ఫోటోషాప్ లేదా వేరే కాంప్లికేటెడ్ టూల్స్ లేకుండా సింపుల్ గా మనం క్యాన్వా యూస్ చేసి క్రియేట్ అయితే చేయొచ్చు. రెడీయా? అయితే వీడియోని లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా అయితే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరీష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ ఎడిట్స్ బై హరీష్. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో నేను వచ్చేసి ఫోటోషాప్, క్యాన్వా, లైట్ రూమ్ ఇంకా వేరే ఎడిటింగ్ టూల్స్ ఉంటాయి కదా, దాని గురించి ట్యూటోరియల్స్ అయితే చేస్తూ ఉంటాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ అయితే చేసుకోండి. సో నేను పెట్టే ట్యూటోరియల్ ప్రతి ఒక్కటి మీరైతే మిస్ అయితే అవ్వకుండా అయితే ఉంటారు. ఇంకా వీడియో వచ్చేసి స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, క్యాన్వా వచ్చేసి ఓపెన్ చేసుకున్నాను. ఒక బ్లాంక్ పేజ్ అయితే తీసుకున్నాను. ఇందులోకి వచ్చేసి మన ఇమేజ్ అయితే మనమైతే అప్లోడ్ అయితే చేసుకుందాం ఫస్ట్. సో ఈ ఇమేజ్ అయితే తీసుకుందాం. సైజ్ వచ్చేసి అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఎడిట్లోకి వెళ్తున్నాను. ఎడిట్లోకి అడ్జస్ట్మెంట్లోకి అయితే వెళ్తున్నా. ఇందులో నేను వచ్చేసి బ్రైట్నెస్ తగ్గించేస్తున్నాను కంప్లీట్గా. అండ్ కాంట్రాస్ట్ వచ్చేసి కంప్లీట్గా అయితే ఇలా పెంచుతున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నానంటే ఎలిమెంట్స్లోకి అయితే వెళ్తున్నాను. ఇందులో నేను కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ సర్కిల్ ఫ్రేమ్స్ ఉంటాయి కదా, ఫ్రేమ్స్లో సర్కిల్ ఉంటుంది కదా, ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సైజ్ వచ్చేసి అడ్జస్ట్ అయితే చేసుకుందాం. జస్ట్ ఇలా కాళ్ళు ఉన్నాయి కదా, కాళ్ళ పై వరకు మనమైతే ఇలా సర్కిల్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీని లోపల మనం వచ్చేసి ఇమేజ్ని అయితే ఇప్పుడైతే ఇంపోర్ట్ అయితే చేద్దాం. సో మళ్ళీ నేను వచ్చేసి అప్లోడ్లోకి వెళ్తున్నాను. ఈసారి ఈ జోంబీ ఇమేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుందాం. సో దీన్ని అయితే నేనైతే ఇందులోకి అయితే ఇంక్లూడ్ అయితే చేశాను. డబల్ క్లిక్ చేసి సైజ్ వచ్చేసి అడ్జస్ట్ చేస్తే చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ వరకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎడిట్లోకి అయితే వెళ్తున్నాను. అండ్ అడ్జస్ట్మెంట్లోకి అయితే వెళ్ళి బ్రైట్నెస్ కొంచెం పెంచుతున్నాను. అండ్ అలాగే కాంట్రాస్ట్ కూడా కొంచెం పెంచుతా. హైలైట్స్ కూడా పెంచుదాం. షాడోస్ తగ్గిస్తా. వైట్ని పెంచుతున్నాను. అండ్ బ్లాక్స్ని కొంచెం తగ్గిస్తున్నాను. సో మీ ఇమేజ్కి తగ్గట్టు మీరైతే చేసుకోవాలన్నమాట. బ్రైట్నెస్ ఇంకొంచెం పెంచుదాం. అండ్ కాంట్రాస్ట్ కూడా ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మళ్ళీ ఎలిమెంట్స్లోకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ మనం వచ్చేసి నియాన్ పోర్టల్ అని అయితే సెర్చ్ చేయాలి. NEON పోర్టల్. సో వచ్చేసింది. ఇందులో గ్రాఫిక్స్లోకి అయితే వెళ్ళండి. చాలా పోర్టల్స్ అయితే వస్తాయి. నేనైతే ఇదైతే తీసుకుంటున్నాను. సెలెక్ట్ చేస్తున్నా. సో దీన్ని ఆ సర్కిల్కి సెట్ అయ్యేటట్టు మనమైతే అడ్జస్ట్మెంట్స్ అయితే చేయాలి. అండ్ ఫ్రెండ్స్, ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోయినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి. కొంచెం సైజ్ తగ్గించుకొని పైన కూడా అడ్జస్ట్ అయితే చేద్దాం. ఓకే, సో మళ్ళీ జూమ్ ఇన్ చేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సేమ్ ఒరిజినల్ పిక్కే మనం అయితే అప్లోడ్ అయితే చేయాలి. సో ఈ పిక్ని మళ్ళీ నేను అప్లోడ్ అయితే చేస్తున్నాను. అండ్ సైజ్ వచ్చేసి పెంచుతున్నా. చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. సో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎడిట్లోకి అయితే వెళ్తున్నాను. అడ్జస్ట్మెంట్స్. సో బ్రైట్నెస్ కొంచెం తగ్గిద్దాం. అండ్ కాంట్రాస్ట్ కొంచెం పెంచుదాం. సేమ్ హైలైట్స్ కూడా తగ్గిస్తున్నాను. షాడోస్ కూడా తగ్గిస్తున్నాయి ఈసారి. అండ్ వైట్స్ కూడా కొంచెం తగ్గిస్తున్నా. బ్లాక్స్ కూడా తగ్గిస్తున్నా. అండ్ సాచురేషన్ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. రైట్, పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఈ జోంబీ ఇమేజ్ ఉంది కదా, దీని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎడిట్లోకి అయితే వెళ్తున్నా. అడ్జస్ట్మెంట్స్లో నేను సాచురేషన్ ఇంక్రీజ్ చేయడం మర్చిపోయాను అనమాట. సో అందుకే సాచురేషన్ ఇంక్రీజ్ అయితే చేస్తున్నా. అండ్ దాని షార్ప్నెస్ కూడా ఇంక్రీజ్ చేద్దాం. సో ఇదే అనమాట మన ఫైనల్ అవుట్పుట్. సో ఈ జోంబీ పేస్లో మీరు వేరే ఏదైనా ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. సో ఈసారి ఈ వార్ ఉంది కదా, ఇదైతే యాడ్ అయితే చేద్దాం ఒకసారి. దీన్ని డిలీట్ చేస్తున్నా. ఇందులోకి వార్ది అయితే యాడ్ అయితే చేద్దాం. అండ్ అడ్జస్ట్మెంట్ అయితే వేసుకున్నాం. ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎలిమెంట్స్లో మనం వచ్చేసి నియాన్ ఎఫెక్ట్ ఉంది కదా, దాన్ని అయితే యాడ్ అయితే చేసుకుందాం. ఓకే, అండ్ ఇంకా మన మెయిన్ ఇమేజ్ వచ్చేసి అప్లోడ్ అయితే వేద్దాం. దీని సైజెస్ సెట్ చేస్తున్నా. అండ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తున్నాను. సేమ్ మళ్ళీ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎడిట్లోకి వెళ్తున్నాను. అడ్జస్ట్మెంట్స్. సో బ్రైట్నెస్ని కొంచెం తగ్గిద్దాం. కాంట్రాస్ట్ పెంచుదాం. హైలైట్స్ తగ్గిస్తున్నాను. అండ్ బ్లాక్స్ కూడా తగ్గిస్తున్నాను. నెక్స్ట్ సాచురేషన్ కొంచెం పెంచుదాం. పర్ఫెక్ట్. చూసారా, ఇంకోటి కూడా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందా? వెంటనే లైక్ చేయండి. అండ్ అలాగే షేర్ అయితే చేయండి. అండ్ మీ డౌట్స్ అండ్ సజెషన్స్ కామెంట్లు అయితే చెప్పండి. క్యాన్వా ఎడిటింగ్ ట్యుటోరియల్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. స్టే క్రియేటివ్, కీప్ డిజైనింగ్.